మీనాక్షి భర్త ఎవరో కాదు, పల్లవి తండ్రి చక్రధర్. మీనాక్షి చక్రధర్లకు పుట్టిన కూతురే అవని. ఆస్తి కోసం మీనాక్షిని, ఆ ఇద్దరి బిడ్డల్ని వదిలేసి రాజ్యలక్ష్మిని పెళ్లాడాడు చక్రధర్. వీళ్ళిద్దరికీ పల్లవి పుట్టింది. అయితే నేటి ఎపిసోడ్ లో మీనాక్షి చక్రధర్ల రహస్య బంధాన్ని బయట పెట్టాడు అక్షయ్. వీళ్ల పని బాగుందమ్మా, వారానికోసారైనా ఇలాంటి మ్యూజికల్ నైట్ ఉంటుంది. చెప్పబోయేది పల్లవి కమల గురించి. మొన్నటి వరకు కమల్ కి అంటీ ముట్టనట్టుగా ఉన్న పల్లవి మొగుడిని చెప్పు చేతల్లో పెట్టుకుంటే కాని పనులు కావని వలపుల వల విసురుతోంది. మొన్న బాత్రూమ్ లో, నిన్న బెడ్రూమ్ లో వీరి రొమాంటిక్ విన్యాసాలు మామూలుగా లేవు. కమల్ వచ్చేసరికి చీర సింగారించుకుని ఒళ్ళు మొత్తం సెంటు కొట్టుకుని మత్తెక్కిస్తుంది పల్లవి. కమల్ చేయి పట్టుకుని అది ఇది అంటూనే నాలో ఏదో వింతేం జరుగుతోందో అని సాంగ్ వేసుకుంటుంది. ఇక మైమర్చిన కమల్ పల్లవిని మీదికి లాక్కుంటాడు. అతని కళ్లల్లోకి కసికసిగా చూస్తూ ఏం కావాలి అని అడుగుతుంది. అదే కావాలి అని అంటాడు కమల్. హో అదా, అదే అంటే ఏంటి అని అడుగుతుంది పల్లవి. దానికి కొంటెగా అదేనంటే చెప్తా కాని ముందు ముద్దుతో మొదలు పెడదాం అని అంటాడు కమల్. ముద్దులు మురిపాలు కావాలంటే నేను చెప్పింది చెయ్యాలి అని అంటుంది. ఏం చెయ్యాలేంటి అని కమల్ అడగడంతో చేస్తానంటే చెప్తాను అని అంటుంది పల్లవి. ముద్దు మురిపాలు అన్నావు కాబట్టి ఏం కావాలన్నా చేస్తాను అని అంటాడు కమల్. అయితే అది శ్రీకర్ శ్రియలు అడిగినట్టే నువ్వు కూడా మీ నాన్నగారిని ఒప్పించి ఆస్తిలో మనకి రావాల్సిన వాటా అడిగి తీసుకోవా బావా అని అంటుంది పల్లవి. ఆ మాట అనగానే కమల్లో హావభావాలు మారిపోతూ ఉంటాయి. అలాగే మా డాడ్ని విడిపించమని మీ అన్నయ్య వదినలకు కూడా చెప్పు బావా అని కమల్ ని ముద్దాడబోతుంది పల్లవి. అయితే చేతిని వెనక్కి లాక్కున్న కమల్ మొహం మార్చేస్తాడు. ఏంటి బావా, నేను నీ కోసం ఏదైనా చేస్తాను, నువ్వు నా కోసం అడిగింది చేయలేవా అని కమల్ ని హగ్ చేసుకుంటుంది పల్లవి. వెంటనే కమల్ ఆ చేతుల్ని విడిపించుకుని నేను మగాడ్నే, ముద్దుల కోసం హద్దులు దాటగలను కాని పెళ్లాం మీద మోజుతో నాకు నచ్చని పని చెయ్యలేను. కోరికల్ని తీర్చుకోవడం కోసం క్యారెక్టర్ ని మార్చుకునేవాణ్ణి కాదు నేను నువ్వు అనుకునేంత పిచ్చోణ్ణి కాదు. ఇలాంటి పనులు ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు చెయ్యను అని అసహ్యించుకుని వెళ్లిపోతాడు కమల్. దాంతో పల్లవి, చెయ్యను అన్న నీ నోటితోనే అన్ని చేయిస్తాను, నిన్నెలా వాడుకోవాలో, నీ చేత ఎలా అడిగించాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటుంది. ఇక మన ఫిట్టింగ్ మాస్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో వాళ్ళందర్నీ పిలిచి తన బాల్యం, విద్యాభ్యాసం, వృత్తి గురించి ప్రసంగం చేస్తూ ఉంటాడు. నేను చెమట చుక్కల్లో భవిష్యత్తుని ఊహించుకున్నాను. ₹1 నోటుతో 100 ఆశల్ని ఊహించుకుంటూ పెరిగాను. కాబట్టి నా కష్టమేంటో మీ అందరికీ తెలియాలి. అందుకే మిమ్మల్ని అందర్నీ నేను పుట్టి పెరిగిన నా ఊరికి తీసుకువెళ్లాలనుకుంటున్నాను. మనందరం కొద్ది రోజులు అక్కడే ఉండాలి. ఎవరికి ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకోండి అని అంటాడు. ఉద్యోగాల కోసం జీవితాలు విలువైనవి. ఆస్తులు పంచమని అడుగుతున్నారు కదా, అక్కడికి వెళ్ళాక నేనేం చేస్తానో, మీరేం చేయాలో చెప్తాను, అందరూ త్వరగా రెడీ అయి రండి అని ఆర్డర్ వేస్తాడు రాజేంద్ర ప్రసాద్. ఇక మీరంతా ఊరు వెళ్తున్నారు కదా, మీతో నేను రావడం ఎందుకు, నేను తమ్ముడు భరత్ దగ్గరికి వెళతాను అని అవనితో చాలా ప్రాక్టికల్ గా చెప్తుంది మీనాక్షి. మరి మీనాక్షి వెళ్ళకపోతే అక్కడ గొడవలు గోలలు ఉండవు. అవి లేకపోతే అవనికి నిద్ర పట్టదు. ఎవరో ఒకరిని కెలకాలి, ఏదో దాంట్లో వేలు పెట్టాలి, అందరితోనూ చీవాట్లు తినాలి. అవనికి ఇదే సరదా కాబట్టి నువ్వు మాతో పాటు రావాలమ్మా అని అంటుంది. ఆ మాట వింటారు భానుమతి, పార్వతి. మీ అల్లుడు కూడా ఇదే అంటున్నారమ్మా, నువ్వు కూడా మాతో రావాలి అని అంటుంది అవని. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నేను మీతో రావడం బాగోదమ్మా అని పెద్దదానిగా చెబుతుంది మీనాక్షి. అయితే అవని వినదుగా, రావాల్సిందే అని పట్టుబడుతుంది. భరత్కి కొత్తగా పెళ్లైంది, వాడక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో, నాతో చెప్పలేక ఇబ్బంది పడతాడు అని అంటుంది అవని. అది విన్న భానుమతి, మీ తమ్ముడికి ఇబ్బంది అవుతుందని మా అందర్నీ ఇబ్బంది పడమంటావా అని వాయించడం మొదలు పెడుతుంది. మీ అమ్మ ఇక్కడున్నందుకే ఊర్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక తలదించుకుంటున్నాం. అది చాలదన్నట్టు సొంత ఊర్లో కూడా ఇలాంటి అవమానాలు పడాలని మీ అమ్మని తీసుకొస్తానంటున్నావా అని దులిపేస్తుంది భానుమతి. ఇక పార్వతి అందుకుని, సిటీలో అయితే ఎవరింట్లో ఏం జరిగినా పట్టించుకోరు, కాని మనం వెళ్లేది పల్లెటూరికి. ఒక్కింట్లో ఏదైనా జరిగితే ఊరు మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడ జరిగినట్టు అక్కడ జరిగితే ఆ ఊరిలో తలెత్తుకోలేం. ఇక్కడ మీ తమ్ముడికి ఇబ్బంది గురించి ఆలోచిస్తున్నావు, అక్కడ ఊర్లో మా పరువు గురించి ఆలోచించవా? ఆమె రానని చెప్తుంటే బలవంతం చేసి ఎందుకు మా నెత్తిన రుద్దుతున్నావు? మీ తమ్ముడి దగ్గరే ఉండమను. అక్కడ ఉండడం ప్రశాంతత కోసం, పరువు పోగొట్టుకోవడానికి కాదు, అది గుర్తుపెట్టుకోండి అని తిట్టి పారేస్తారు పార్వతి, భానుమతి. ఇటు శ్రియ, నేను పల్లెటూళ్ళలో ఉండలేను, మా ఊరు వెళ్ళిపోతాను అని అంటుంది. నాన్నని ఆస్తులు పంచమని అడిగాం కదా, ఊర్లో ఉన్న ఆస్తులు కూడా పంచడానికేనేమో, రానంటే ఎలా అని అంటాడు శ్రీకర్. నిజమే శ్రీకర్, పల్లెటూరంటే నాకు ఇష్టమే, నేను వస్తాను, అయినా నువ్వు లేకుండా ఉండగలనా అని అంటుంది శ్రియ.
ఇక అవని బట్టలు సర్దేస్తూ ఉంటుంది. నేను పుట్టిన ఊరు ఎలా ఉంటుందో గుర్తు కూడా లేదు అవని. నేను పుట్టిన తర్వాత అమ్మ చనిపోవడంతో నాన్న రెండో పెళ్లి చేసుకొని వచ్చేశాడు. కానీ అమ్మ జ్ఞాపకాలన్నీ ఆ ఊర్లోనే ఉన్నాయి. మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదు. ఆమె ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు ఆ ఊరెళ్లి మా అమ్మ జ్ఞాపకాల్ని చూడాలని ఉంది. నా ఆశ తీరుతుందో లేదో అని ఎమోషనల్ అవుతాడు అక్షయ్. ప్రేమకి ప్రాణానికి రూపం ఉండదండి. వాటి రూపాన్ని చూడగలిగేది ఒక్క అమ్మలోనే. అమ్మ లేకపోయినా వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి అనంటుంది అవని. ఇక అందరి బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటుంది అవని. మీనాక్షి చీరల్ని కూడా ఇస్త్రీ చేస్తూ ఉంటే మా అత్తగారి చీరలు నేను ఇస్త్రీ చేస్తాను అనంటాడు అక్షయ్. అవని అలా వెళ్లేసరికి ఓ చీర మడతలో నుంచి మీనాక్షి చక్రధర్ల ఫోటో కింద పడుతుంది. దాన్ని చూసి షాక్ అయిపోతాడు అక్షయ్. అవని, ఈ ఫోటో ఏంటి అంటూ అవనిని నిలదీస్తాడు అక్షయ్. ఇంతలో ఫ్యామిలీ ప్యాక్ మొత్తం ఆ గదిలోకి వచ్చేస్తారు, ఒక్కరు కూడా మిస్ కాకుండా. చెప్పవని, మీ అమ్మగారు చక్రధర్ మామయ్య కలిసున్న ఈ ఫోటో ఇక్కడెందుకుంది? మీ అమ్మకి చక్రధర్ మామయ్యకి సంబంధం ఏంటి? ఈ ఫోటోని మీ అమ్మ ఎందుకు దాచుకుంది అని నిలదీస్తాడు అక్షయ్. ఇక భానుమతి కూడా నా అల్లుడు మీ అమ్మకి ఎలా తెలుసు అని నిలదీస్తుంది. మరి అవని నిజం చెప్పిందో లేదో, అక్కడున్న పల్లవి ఏం చేసిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.